హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 7వ భాగాన్ని వినేద్దాం. సిద్ధు చెంప పగిలితే అది పగలగొట్టింది రిషి ఏమో అని చాలా కోపం వచ్చింది రిషి మీద. కళ్ళు సీరియస్గా తిప్పి చూసేసరికి రిషి పక్కనే బేసిక్ సైన్సెస్ హెచ్ఓడి ఉన్నారు. కళ్ళు తెప్పరిల్లంత పని అయింది నాకు. బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సిద్ధార్థ్ ఏమో సీరియస్గా చెప్పి మీట్ మీ అట్ మై క్యాబిన్ అని కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి. అందుకే చెప్పింది క్యాంపస్లో గొడవలు వద్దు అని. ఇప్పుడు ఆవిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు చరణ్ అన్న అసహనంగా. తను ఇంకా ఫస్ట్ ఇయరేగా, తను మేడంని హ్యాండిల్ చేయలేడు. మనం వెళ్దాం చరణ్ అన్న అన్నాడు రిషి. ఏం మనిషి అసలు, తనని అంత తక్కువ చేసి మాట్లాడిన తర్వాత కూడా తన గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకున్నాను. పద అని సిద్ధు వైపు చూశాడు చరణ్ అన్న. వాళ్ళ ముగ్గురు మేడం క్యాబిన్లోకి వెళ్తే ఆ క్యాబిన్ బయట మెటర్నిటీ వార్డ్ బయట భర్తలా తిరుగుతున్నాను. ముగ్గురు మొహాలు సీరియస్గా పెట్టుకుని వచ్చారు బయటికి. నీ వల్లే అంటే నీ వల్లే అని ఇలా చూసుకుంటూ ఛాన్స్ ఇస్తే కత్తి దూసుకునేలా ఉన్నారు. ఏమైంది రాగానే అడిగాను. సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరిని ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరో ఒకరిని మాత్రమే ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు అన్నాడు రిషి. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు మరి ఆశ్చర్యంగా అడిగాను. అది తేల్చుకోవడానికే చూస్తున్నాం అని ముందుకు నడుస్తూ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు రిషి. అంటే మేడం మిమ్మల్ని లోపల ఏమంటున్నారో అని బయట నించున్నాను. మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇద్దామని కళ్ళార్పాను. మాకా నీ పిల్లి కళ్ళ సుందరుడికా నవ్వాడు చిన్నగా. పల్లెకిలించి నవ్వుతుంటే పాగల్ అని తిట్టాను నన్ను. ఎలా తేల్చుకుంటారు క్యూరియస్గా అడిగాను. ఇంకా ఏమనుకోలేదు, చరణ్ అన్న డెసిషన్ తీసుకుంటారు, అందుకే గ్రౌండ్కి వెళ్తున్నాం అన్నాడు రిషి. ఓ నేను కూడా రానా ఉత్సాహంగా అడిగాను. అని ఒక్క నిమిషం ఆగు, బైక్ తెస్తాను వెళ్దాం అన్నాడు రిషి. ఓకే అంటూ బుద్ధిగా తలూపాను. తను బైక్ తీసుకొని రాగానే ఎక్కి అనవసరంగా గొడవలు పెద్దవి చేసుకుని సిద్ధుని ఏమనొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను. వాట్ విచిత్రంగా చూశాడు. ప్లీజ్ నాన్ సెన్స్. వాడేమో ఏజెంట్లో అఖిల్లాగా గోలగోల చేస్తాడు, నువ్వేమో వాడిని సిసింద్రిలో అఖిల్లాగా చూస్తున్నావు. అసలు అక్కడైనా బ్యాలెన్స్ అవుతుందా చిరాగ్గా అడిగాడు. రెండిట్లో ఉంది అఖిలే కదా. బెప్పం లాజిక్ తీశాను నేను. ష్యూర్ వీడు నీకు నచ్చడంలో తప్పులేదు అని గ్రౌండ్ బయటే బండి పార్క్ చేసి దిగాడు. అప్పటికే గుంపుల్లో ఉన్నారు అందరూ. మధ్యలో చరణ్ అన్న ఉన్నారు. కమ్ రిషి, రిషిని చూస్తూనే అన్నారు చరణ్ అన్న. అని పద అన్నాడు రిషి. ఏమైందన్నా అన్నాడు రిషి. మీ క్లాస్ వాళ్ళు ఒప్పుకోవట్లే, జూనియర్సు ఒప్పుకోవట్లే, ఏం చేద్దాం అన్నారు చరణ్ అన్న. వాళ్ళ క్లాస్ వాళ్ళతో మాట్లాడి సంధి కుదర్చడానికి ట్రై చేసి వాళ్ళని చేయమనండి అన్న, మాకేం ప్రాబ్లం లేదు అన్నాడు రిషి. మీరు ముష్టి వేసినట్టు చెప్తే మేమెందుకు చేస్తాం, ఏదైనా గెలిచి తీసుకుంటాం కానీ ఇలా ముష్టి వేస్తే మేము తీసుకోం అన్నాడు సిద్ధు. ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. అది క్యాంపస్ కాబట్టి ఊరుకున్నాను, ఇది గ్రౌండ్, అది మర్చిపోకు పరమ బేస్ వాయిస్లో చెప్పాడు రిషి. ఒక్క సెకండ్ షాక్ అయిపోయాను నేను. రోజు నాతో ఉండే రిషినేనా అనిపించింది నాకు. ఏంట్రా వీడితో మాటలు, వాడికి అంత తీటగా ఉంటే తేల్చుకునేది తీసుకుందాం అన్నాడు రవి. ఈ సిద్ధు ఉన్నాడే చెంప మీద 2 పీకాలు అసలు. తను ఒప్పుకున్నప్పుడు ఇతనికి ఏంటట అని తిట్టుకుంటూ చూస్తున్నాను. తేల్చుకునే చూసుకుందాం పొగరుగా చెప్పాడు సిద్ధు. అటువైపు నుండి మా ఫస్ట్ ఇయర్లో అందరూ వద్దు అని గొణుగుతున్నారు. సీనియర్స్తో గొడవలు అవసరమా అన్నట్టు. స్టాప్ ఇట్ విసుగ్గా అరిచాడు చరణ్ అన్న. మీకు గేమ్స్ అవుతాయి కదా, మెజారిటీ గేమ్స్లో ఎవరు విన్ అయితే వాళ్ళే ఫెస్ట్ లీడ్ చేస్తారు. ఆ మిగతా వాళ్ళన్నీ మూసుకొని వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అని గట్టిగా చెప్పారు చరణ్ అన్న. ఓడిపోయేది జూనియర్స్ అని చరణ్ అన్నకి తెలుసు అనుకుంటాను. చాలా రెక్లెస్గా చూశారు సిద్ధు వైపు. అసలు రిషితో గేమ్స్ ఆడి గెలవడమా, తనది స్పోర్ట్స్ కోటా సీట్ అని తెలిసి కూడా ఎలా అని అనుకుంటూనే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాను సిద్ధు దగ్గరికి. సిద్ధు అని అంతమంది మధ్యలో నుండి అరుస్తుంటే వాట్ అని వెనక్కి తిరిగాడు. ఒక్కసారి ఇటురా అని పిలిచాను. ఏంటి చిత్ర, విసుగంతా తన గొంతులోనే ఉన్నట్టు అరిచాడు సిద్ధు. నేను చెప్పింది సరిగ్గా విను. రిషి గేమ్స్ చాలా బాగా ఆడతాడు. తనకి కాలేజీలో సీట్ వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఆ రోజు ఇంట్రో డేలో కూడా చూసాం కదా తనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో. దీన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం, ఇంకేదైనా అని అంటున్నప్పుడే అయితే నేను చేతకాని వాణ్ణి అనుకుంటున్నావా అని అరిచాడు సిద్ధు. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త వెనక్కి తిరిగి చూశారు మా వైపు. అది కాదు సిద్ధు అని నేను నచ్చ చెప్పబోతుంటే షటాప్ అని అరిచి గేమ్ స్టార్ట్ చేయండి అని అరిచాడు. ప్లీజ్ సిద్ధు నేను చెప్పేది విను అని అతని చేయి పట్టుకునే లోపే విదిలించి కొట్టి వెళ్ళిపోయాడు బయటికి.
వెళ్తున్న సిద్ధు వైపు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉండిపోయాను. చిత్ర అని పూర్వి నా భుజం మీద చెయ్యేసి కదిలించినంత వరకు పూర్వి నా బెంచ్ మెట్లేండి. హా అంటూ వెనక్కి తిరిగి చూశాను. ఏంటి అలా నించున్నావు? కోర్టు గీస్తున్నారులే అంది. కిందికి చూసేసరికి కోర్టుకి ముగ్గు గీత గీస్తున్నారు. కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాను. పండు, ఈ క్యాప్ వేసుకో, బాగా ఎండగా ఉంది కదా అన్నాడు రవి. అని ఆ క్యాప్ తీసుకుని నెత్తిన పెట్టుకుని వెళ్ళి పోడియం బయట కూర్చున్నాను. వాటర్ బాటిల్ తీసుకుని నా పక్కనే కూర్చుంది పూర్వి. కళ్ళల్లో నీళ్లు నిండుకుంటుంటే కళ్ళు పూర్తిగా దించేసి కూర్చున్నాను. ఎందుకే ఏడుస్తున్నావు? షాకింగ్ అడిగింది పూర్వి. ఏం లేదు అన్నట్టు తలూపి కళ్ళు బలవంతంగా తుడిచేసి కూర్చున్నాను. స్టార్ట్ చేయడమే వాలీబాల్తో స్టార్ట్ చేశారు. రిషి సెకండ్ ఇయర్ తరపు నుండి, సిద్ధు ఫస్ట్ ఇయర్ తరపు నుండి నించునుంటే మధ్యలో చరణన్న టాస్ వేస్తున్నారు. ఎవరు గెలవాలని కోరుకుంటున్నావు? నీ ఫ్రెండా, లవరా? నవ్వుతూ అడిగింది పూర్వి. లవరేంటి? ఆశ్చర్యంగా చూశాను తన వైపు. తనేదో కోపంలో ఒక మాట అంటే చెంప పీకకుండా రాజస్థాన్లో ఉన్న నీటి కొరతను కూడా పూర్తి చేసే అన్ని బకెట్లు నీళ్లు కార్చేస్తున్నావుగా, అక్కడే అర్థమైందిలే అని నవ్వింది. అలాంటిదేమీ లేదు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. తెలుస్తుంది, ముసిముసిగా నవ్వుకుంది. మ్యాచ్ స్టార్ట్ అయింది. రిషి టాస్ విన్ అయ్యాడు. తనే సర్వీస్ స్టార్ట్ చేశాడు. అసలు పాపం సిద్ధు, తనకి అట్లీస్ట్ గోల్ పాస్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు రిషి వాళ్ళ టీం. ఆ గేమ్లో రిషి వాళ్ళ టీమే గెలిచింది. ఉక్రోషంగా అందరి మీద ఇంత ఎత్తున లేస్తున్నాడు సిద్ధు. నెక్స్ట్ క్రికెట్కి అయినా సరైన వాళ్ళని తీసుకోమని వాళ్ళ ఫ్రెండ్స్ మీద అరుస్తున్నాడు. క్రికెట్ 10 ఓవర్స్ మ్యాచ్ పెట్టుకున్నారు. టైం ఎక్కువ లేదని. రిషి బ్యాడ్మింటన్ అంట, మిగతా నా నైబర్స్ అంతా బౌలర్స్. మరి స్టార్టింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు సిద్ధు. వీళ్ళ మ్యాచ్ కాదు కానీ పిచ్చ ఆకలేస్తుంది నాకు. అయినా సిద్ధు అరిస్తే నాకేంటి, నా తిండి నేను తినకుండా అని ఆలోచిస్తూ బాక్స్ ఓపెన్ చేసి 2 ముద్దలు తిన్నాను లేదు. ఎల్బీడబ్ల్యూలో అవుట్ అయిపోయాడు సిద్ధు. మొహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుని బ్యాట్ విసిరేసి వచ్చేశాడు పెరిఫరీ దాటి. కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్న నా పక్కకొచ్చి కూర్చున్నాడు అందరినీ దాటి. నా పక్కన ఎందుకు కూర్చున్నావు? వెళ్ళు అన్నాను ఉక్రోషంగా. ఏంటి అని నా వాటర్ బాటిల్ తీసుకుని మొహాన్ని జల్లుకుని కళ్ళు చిట్లించి చూశాడు. ఇది నా బాటిల్ అని తన చేతి నుండి లాక్కొని నా బాక్స్ బ్యాగ్లో పెట్టుకుని లేచాను వెళ్ళడానికంటూ. అబ్బా అని చేయి పట్టుకొని కిందికి లాగి, ఇప్పుడు ఏమైంది అన్నాడు సిద్ధు. ఇంకా ఏమవ్వాలి? నేను చెప్పానా లేదా? రిషి గురించి నాకు తెలుసు. తనకి స్పోర్ట్స్ బాగా వచ్చు. అలా కాంపిటీషన్ పెడితే నువ్వు ఓడిపోతావు. ఇంకేదైనా చెయ్యి అని చెప్తే నా మీద అరుస్తావా? నేనేం తప్పు చేశాను అందులో అన్నాను కోపంగా. నువ్వు చేయలేవు అనే మాట నువ్వంటే నచ్చదు చిత్ర నాకు. నువ్వెప్పుడు నా వైపే ఉండాలి, నన్నే సపోర్ట్ చేయాలి. అది సెల్ఫిష్గా అయినా ఈగో అనుకున్నా ఏదైనా అంతే. నువ్వు ఎప్పుడు నాకు సంబంధించిన ఒక మనిషివి, వేరొకరితో పోల్చితే తట్టుకోలేను అన్నాడు సిద్ధు హానెస్ట్గా. తను లవ్ కన్ఫెస్ చేశాడా? అర్థం కాలేదు నాకు. బొమ్మలా ఉండిపోయాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నేనేం చెప్పానో అర్థం కానంత చిన్న పిల్లవి కాదని తెలుసు. నా పట్ల నీ ఫీలింగ్స్ ఏంటో కూడా తెలుసు. బట్ లెట్స్ నాట్ మేక్ ఇట్ హియర్. వెన్ టైమ్ కమ్స్ వీ విల్ మేక్ ఇట్ అన్నాడు సిద్ధు. వాట్ అన్నాను ఆశ్చర్యంగా. అవన్నీ వదిలేస్తే నా ముందు ఇంకెప్పుడు ఎవరిని పొగడొద్దు, నన్ను తగ్గించద్దు. అది ఎవరు చేసినా నచ్చదు, నువ్వు చేస్తే అస్సలు నచ్చదు అన్నాడు సిద్ధు. ఏంటో నా మెదడు మొద్దుబారి మొగలుతోరిపోయింది. తను ఏం చెప్పినా మరబొమ్మలా వింటున్నాను అంతే. ఇంకా మిగతా గేమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పు అన్నాడు సిద్ధు. ఏంటి అని బెరుగ్గా అడిగాను. ఆల్ ద బెస్ట్ అన్నాడు సిద్ధు. ఆల్ ద బెస్ట్ చిన్న నవ్వుతో చెప్పాను. అని బ్యాగ్ నుండి గాగుల్స్ తీసుకుని కళ్ళకు పెట్టుకుని వెనక్కి వాలి పడుకున్నాడు ప్రశాంతంగా. అదేంటి ఇలా చెప్పేశాడు, నా అభిప్రాయం అడగడేంటి అని గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నాను నేను. అటు రిషి 6ల మీద 6లు బాధేస్తున్నాడు. అసలు తనని ఇంజనీరింగ్ కాదు ఒలింపిక్స్కి పంపించాలి అని కొనుక్కుంటూ రిషి వైపే చూశాను. చెమటలు పూర్తిగా. అసలు అలుపు అనే ఒక పదార్థం ఈ మనిషి బాడీలో ఎక్కించారా ఎవరైనా అని అనుకుంటూనే ఉన్నాను. అప్పుడే విన్నర్ టీం అనౌన్స్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఫేస్ వాష్ చేసుకుని నీరసంగా వాలిపోయాడు రిషి. మిగతా మా బ్యాచ్ ఎక్కడా అని చూసేసరికి అందరూ అలానే అలసిపోయి ఉన్నారు. వెంటనే లేచాను వాళ్ళకి ఛాయ్ తీసుకొద్దామని. నా చేయి పట్టుకున్నాడు సిద్ధు. హా అని చూశాను తన వైపు. ఎక్కడికి? మా ఫ్రెండ్స్ దగ్గరికి అన్నాను నెమ్మదిగా. ఇక్కడే కదా ఉన్నారు నీ ఫ్రెండ్స్ అన్నాడు పూర్వి కూర్చున్న వైపు చూపిస్తూ. రిషి వాళ్ళ దగ్గరికి అన్నాను. వాళ్ళ దగ్గరికి ఎందుకు? నొసలు చిట్లించి అడిగాడు. కంగ్రాట్స్ చెప్పడానికి. నో వే. భుజాలు స్ట్రక్ చేసి చిరాగ్గా చూశాడు. తను ఫీల్ అవుతున్నాడేమో అనిపించి మళ్ళీ కూర్చున్నాడు సిద్ధు పక్కనే. వెనక్కి తిరిగి నా వైపు చూశాడు రిషి. చిన్న స్మైల్ ఇచ్చాను, వెల్ ప్లేడ్ అన్నట్టు.
థ్యాంక్ యూ అని కళ్ళతోనే చెప్పాడు రిషి. ఆఫ్టర్ గేమ్స్ చాయ్ పార్టీ ఈజ్ మస్ట్ మెసేజ్ చేశాను రిషికి. వై నాట్ నౌ మెసేజ్ చేశాడు రిషి. అదొక పెద్ద కథ అని పెట్టాను. చిన్నగా చెప్పు పర్లేదు. షార్ట్ కట్లో చెప్తే మహాభారతంకి విలువ ఉండేదా? వినడానికి ఇంట్రెస్టింగ్గా లేకపోతే అర్జునుడు వినేవాడా అని మెసేజ్ చేశాడు రిషి. ఆ మెసేజ్ చూడగానే నవ్వు ఆగలేదు నాకు. బయటికి నవ్వేసరికి వెనక్కి వాలి పడుకున్న సిద్ధు కాస్త కళ్ళు తెరిచి చూశాడు నా వైపు. వాట్ అంటూ. నథింగ్ తల ఊపి రిషి వైపు చూశాను. కమ్ అన్నాడు రిషి. తల అడ్డంగా ఊపాను. హే చిత్రా సుబ్బలక్ష్మి కమ్ హియర్ లేచి గట్టిగా పిలిచాడు రిషి. షీటియట్ అని కసురుకున్నాను మనసులో. నీకే వినిపించడం లేదా అన్నాడు రవి. వినిపిస్తుంది సార్ గొనిగాను నెమ్మదిగా. మరి పిలుస్తున్నప్పుడు రావాలి కదా గదిమాడు రవి. నీకు బాగా ఎక్కువైంది పక్కకెళ్ళి గొనిగాను. నీకంటే కాదులే. గుర్రున చూస్తూ ఏంటి సార్ అన్నాను. నా ఫోన్పే పనిచేయడం లేదు పద క్యాంటీన్ వరకు అన్నాడు రిషి. పొగరు అని కొనుక్కుంటూ బ్యాగ్ సర్దుకుంటూ నడిచాను. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళగానే టీ సమోసా చెప్పి చైర్స్ తీయబోతుంటే నేను తీస్తాలే అని చైర్స్ తీసివేశాడు రిషి. మిస్టర్ ధోని ఎన్న బ్యాటింగ్ తలైవా గురూజీ మీరు గ్రేట్ అన్నాను కళ్ళెగరేస్తూ. నీ కాన్సన్ట్రేషన్ మా మీద ఉందా? నీ రాకుమారుడు ఉన్నప్పుడు మేము కనిపించకూడదే అన్నాడు రిషి. దిస్ ఈజ్ టూ మచ్ నాకేమైనా గుడ్డా అన్నాడు ఉక్రోషంగా. నీకే తెలియాలి అన్నాడు రవి. రేయ్ నువ్వు ఆగరా అని కప్పు తీసుకొచ్చి పెట్టాడు రిషి. ఐ హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కళ్ళు తిరిగేస్తూ. ఓ ఏంటది? నలుగురు ఒకేసారి చూశారు నా వైపు. సిద్ధు నాకు లవ్ కన్ఫెస్ చేశాడు ఎగ్జైటింగ్గా చెప్పాను. వాట్ సీరియస్లీ అన్నాడు రవి. రిషి షాకింగ్గా చూస్తున్నాడు నా వైపు. దేనికంత షాక్ అవుతున్నారు? నోట్లో ఉన్న సమోసా తింటూ అడిగాను. షాక్ అవ్వక మీరు కలిసిన 1 monthకే లవ్వా అన్నాడు రవి. లవ్కి టైం ఉండదు బ్రో టైమింగ్ అంతే అన్నాను. ప్లీజ్ ఫిలాసఫీ వద్దు కెమిస్ట్రీ చెప్పు చాలు అన్నాడు రిషి. కెమిస్ట్రీయా ఆశ్చర్యంగా చూశాను. ఆబ్వియస్ భుజాలు ఎగరేశాడు. కొంచెం ఎక్కువ ఊహిస్తున్నట్టు అనిపించడం లేదు? లేదే నీకు అనిపించిందారా అన్నాడు రిషి. లేదరా అన్నాడు రవి. ఓకే ఫైన్ సిద్ధు తన లవ్ కన్ఫెస్ చేశాడు అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ అన్నాను. ఓకే తను కన్ఫెస్ చేశాడు నువ్వేం చేస్తావు అన్నాడు రిషి. నేనేం చేస్తాను అయోమయంగా చూశాను. రియాక్షన్ అన్నాడు రిషి. దిస్ ఈజ్ టూ ఆబ్వియస్ రిషి. అసలు సిద్ధు లాంటి అబ్బాయి లవ్ కన్ఫెస్ చేస్తే ఎవరైనా ఒప్పుకోకుండా ఉంటారా? కాకపోతే నేనేం తనకి చెప్పకుండానే తనకు అర్థమైందనుకో బట్ నా ఫీలింగ్స్ కూడా అవే కదా అన్నాను. ఆర్ యు ష్యూర్? లవ్ అనేది చూస్తేనో ఒక 10 రోజులు మాట్లాడితేనే పుట్టేది కాదు సుబ్బు. ఇట్ షుడ్ ఎవాల్వ్ లైక్ అ మార్నింగ్ సన్. అడగకపోయినా ఒక ఉచిత సలహా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. 4 ఏళ్ళు ఆ మనిషిని కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంటాడు. ఆ మాట మర్చిపోకు అన్నాడు రిషి. సిద్ధు లవ్ ప్రపోజ్ చేయలేదు రిషి. తన లవ్ కన్ఫెస్ చేశాడు. అన్నీ బాగుంటే టైం వచ్చినప్పుడు చూద్దామన్నాడు. బట్ ఇమాజిన్ సిద్ధు లాంటి ఒక అబ్బాయి కాలేజ్ అందరి మధ్యలో బెండ్ అయి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయగలమా? ఐ కాంట్ యా అన్నాను. నిజమే ఏమో అన్నాడు రిషి. ఏమో కాదు నిజమే అని లేచి స్కాన్ చేస్తుంటే ఫోన్పే పనిచేస్తుంది నిన్ను పిలవడానికే చెప్పాను అని వెంటనే పే చేశాడు రిషి. హే ఇది నా ట్రీట్ అన్నాను. అంత పెద్ద విషయాన్ని ఇంత చిన్న ట్రీట్తో సరిపెట్టడానికి ఒప్పుకోను మిస్ సెనోరిటా. ఆల్ ద బెస్ట్ బాగా ఆడండి. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు శివాజీ పార్క్ దగ్గరికి వెళ్ళి న్యూడిల్స్ తిందాం అన్నాను. ఓకే బస్ డిపో దగ్గర ఉండు చేంజ్ లేదు నా దగ్గర అని వెళ్ళిపోయాడు రిషి. కబడ్డీ అంట ఇప్పుడు అంది పూర్వి. ఓ మేము ఆశగా చూడడమే మిగిలింది కానీ మిగిలిన 2 గేమ్స్లో కూడా తుక్కుతుక్కుగా ఓడిపోయారు జూనియర్స్. వేరే మాట లేకుండా సీనియర్స్ ఫెస్ట్ లీడ్ చేస్తారని తేల్చి చెప్పేసి నోరెత్తకుండా పార్టిసిపేట్ చేయమని ఆర్డర్ వేశారు మాకు. ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపడలేదు నేను. సిద్ధు మొహం మాత్రం మాడిపోయింది. తనకు అసలు ఓడిపోవడం అలవాటు లేదనుకుంటా. విసవిస వెళ్ళిపోయాడు గ్రౌండ్ నుండి. అండ్ ఫెస్ట్ ఇన్ఛార్జ్ ఈజ్ రిషి అంటున్న చరణన్న మాటలు నా చెవిన పడుతుంటే సిద్ధు వెనకే పరిగెత్తాను గ్రౌండ్ నుండి. రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటూ మన జూనియర్స్ నుండి అసలు కల్చరల్స్లో కానీ ఎందులో కూడా పార్టిసిపేట్ ఉండకూడదు, ఎలా చేస్తాడో నేను చూస్తాను కసిగా అన్నాడు సిద్ధు. దిస్ ఈజ్ నాట్ ఫేర్ సిద్ధు అన్నాను. యూ షట్ అప్ చిత్ర, ఐ నో వాట్ టు డూ అని వెళ్ళిపోయాడు క్లాస్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్తో.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.